నమస్కారం, నా పేరు కృష్ణ వెంకటేశ్వర్ గారు. ఈ రోజు మనం వండుకునే వంటకం పేరు మ్యాగీ చీజ్ బాల్. దానికి కావాల్సిన పదార్థాలు జీలకర్ర, క్యారెట్, ఆనియన్, గ్రీన్ పీస్, టమాటో, సాల్ట్ అండ్ మ్యాగీ మసాలా, కార్న్ఫ్లవర్ పౌడర్, చీజ్ అండ్ మైదా అండ్ మ్యాగీ, లాస్ట్గా సాల్ట్. ఆయిల్ ప్యాన్లో లైట్గా పోసుకొని దాన్ని బాయిల్ చేసుకుందాం. మనకు కావాల్సిన సాతేకి బాయిల్ చేసుకోనికి ముందుగా జీలకర్ర వేసుకుందాము, ఒక చిటికంతా, మరియు ఆనియన్ వేసుకుందాము. గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు దాన్ని వేపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మనకి గోల్డెన్ బ్రౌన్గా వచ్చేస్తుంది. ఇంకా మనకు మాడిపోకుండా కొద్దిగా మనం జాగ్రత్త తీసుకోవచ్చు. తురుముకున్న క్యారెట్ని వేసుకుందాము, గ్రీన్ పీస్ వేసుకుందాము, ఉడకపెట్టిన గ్రీన్ పీస్ వేసుకొని ఫైన్ చాప్ చేసుకున్న టమాటో వేసుకుందాము. ఇప్పుడు దానికి సరిపోయిన అంత సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు మనం నూరి పెట్టుకున్న మసాలాలు వేసుకుందాము. దాంతోపాటు మ్యాగీ మసాలా బిట్ట యాడ్ చేసుకుందాం. మనం సాతే చేసుకున్న వెజిటేబుల్ని పక్కన తీసి చల్లార్చుకుందాము. ఎందుకంటే మనం స్టఫింగ్ చేసేటప్పటికి మనకి కొద్దిగా కంఫర్ట్గా ఉండాలి కాబట్టి దాన్ని చల్లార్చుకున్నామంటే మనకి స్టఫింగ్ చేసేటప్పుడు కొద్దిగా ఈజీగా ఉంటుంది. మనం స్లరీ చేసుకునే గ్యాప్లో మనము ఆయిల్ని బాయిల్ చేసుకొని పెట్టుకుందాము, ఎందుకంటే మనకి కొద్దిగా టైం మేనేజ్మెంట్ అవుతుంది. ఇప్పుడు స్లరీ స్టార్ట్ చేద్దాము. మైదా ఇంకా కార్న్ కలిపి మిక్సప్ చేసుకొని మైదా, కార్న్, సోడా వేసుకున్నామంటే మనకి దానికి తగినంత క్వాంటిటీ యాడ్ చేసుకొని మనం మిక్సప్ చేసుకుందాము. వాటర్ లైట్గా పోసుకొని మనం మిక్స్ చేసుకున్నామంటే ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్ని మనము మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సాతే చేసుకున్న వెజిటేబుల్స్ ప్లస్ మ్యాగీ, బాయిల్ చేసుకున్న మ్యాగీని మిక్స్ చేసుకుందాం. మంచిగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని బాల్స్ చేసుకుని దాని మధ్యలో చీజ్ క్యూబ్స్ని మనం ఇందులో మిడిల్లో స్టఫ్ చేసుకుందాము. సాతే చేసుకున్న వెజిటేబుల్ని ఇంకా మ్యాగీని మిక్సప్ చేసుకున్న దాంతో బాల్ చేసుకొని మనం చీజ్ క్యూబ్స్ని స్టఫ్ చేసుకొని మనం మిక్స్ చేసుకున్న మైదా ఇంకా కార్న్లా డిప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకున్న మ్యాగీ చీజ్ బాల్ రెడీ అయింది కాబట్టి మనం ప్లేటింగ్ స్టార్ట్ చేసుకుందాం. మన ప్లేటింగ్ ముగింపుకు వచ్చేసింది. ఎంతో ఈజీగా చేసుకున్న మన సింపుల్ రెసిపీ రెడీ అయిపోయింది, మ్యాగీ చీజ్ బాల్. ఇప్పుడు ప్లేటింగ్ బిట మనం ఫినిష్ చేసుకుని మనం ముందు పెట్టేసుకున్నాము. ఎట్లా వచ్చిందో ఒకసారి చూడండి, మీరే చూస్తున్నారు కదా. సూపర్. మ్యాగీ చీజ్ బాల్ అనేది చూసుకున్న కొద్ది అయితే ఎంత చిన్న 15 మినిట్స్ టైంలో మనం రెడీ చేసుకున్న కొద్ది అయింది. సమ్మర్ టైంలో పిల్లలు అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు బయట ఫుడ్స్ ఎక్కువ అరైవ్ చేస్తారు కాబట్టి మనం హెల్తీగా ఇంట్లోనే ఒక 20 మినిట్స్లో మనం మ్యాగీ, చీజ్ ఇలాంటివి పెట్టుకుని దాంతో ఉన్న బెనిఫిట్స్తోని మనం వాళ్ళకి ఒక హెల్తీ ఫుడ్ని ఇచ్చినట్టు అవుతుంది. మ్యాగీ చీజ్ బాల్ అనేది రెడీ అయింది మనకి. థ్యాంక్ యూ.